నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు హైదరాబాద్ ను మరోసారి ముంచెత్తిన వాన అర్ధరాత్రి వరకు ఏకధాటిగా కుండపోత రంగారెడ్డి జిల్లాలో వాగు పొంగి 7 గల్లంతు 1 మృతి కృష్ణా జలాలు ప్రాజెక్టుల వివాదంపై అపెక్స్ కౌన్సిల్ భేటీకి ముహూర్తం ఖరారు 21న సమావేశానికి కబురు పంపిన కేంద్రం హాజరు కానున్న 2 సీఎంలు కొత్త జిల్లాల్లో ఏర్పాట్లకు గడువు నిర్దేశించిన తెలంగాణ ప్రభుత్వం కార్యాలయాలు ఫర్నిచర్ సమకూర్చడంపై కలెక్టర్లకు నిర్దిష్ట ఆదేశాలు భాగ్యనగరంలో గణేష్ నిమజ్జన కోలాహలం శోభాయాత్రకు పటిష్ట ఏర్పాట్లు వీలైనంత త్వరగా విగ్రహాలు తరలించాలన్న జీహెచ్ఎంసీ పింఛనుదారుల కష్టాలకు కేంద్రం పరిష్కారం సంక్షిప్త సందేశంతోనే సమస్త సమాచారం ప్రత్యేక వెబ్సైట్ ను ప్రారంభించిన జైట్లీ బలూచిస్తాన్లో పాక్ అరాచకాలపై ఐరాసలో తొలిసారి గళమెత్తిన భారత్ పౌర హక్కులు కాలరాస్తోందని మండిపాటు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాల్లో వర్షం మరోసారి బీభత్సం సృష్టించింది బుధవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు కురిసిన ఏకధాటి వానకు వికారాబాద్లో వాహనాలు కొట్టుకుపోయి 1 మృతి చెందగా 7 గల్లంతయ్యారు హైదరాబాద్లో 3 మృత్యువాత పడ్డారు బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో రాత్రి కురిసిన వర్షానికి హైదరాబాద్ జలమయమైంది మల్కాజ్గిరి నేరేడ్మెట్ కాప్రా ఈసీఐఎల్ కుషాయిగూడ కీసరలో కొన్ని చోట్ల విద్యుత్ సరఫరా ఆగిపోయి జనం ఇబ్బందులు పడ్డారు పలు లోతట్టు కాలనీలను వరద ముంచెత్తడంతో వీధులు నీటికుంటలను తలపించాయి ప్రధాన రహదారుల్లో మోకాల్లోతు నీరు నిలిచిపోయి వాహనదారులు ప్రత్యక్ష నరకాన్ని చూశారు మలక్పేట రైల్వే వంతెన వద్ద గంటల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయింది ఉప్పల్లో గంట వ్యవధిలో 43 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవగా నాచారం వద్ద పొంగిన నాలాను జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ పరిశీలించారు పంజాగుట్ట బజాజ్ ఎలక్ట్రానిక్స్ ముందు రోడ్డుపై మ్యాన్ హోల్ తెరుచుకోవడంతో ఓ కారు అందులో ఇరుక్కుపోయింది ముషీరాబాద్ నాగమయ్య కుంటలో ఇంట్లోకి చేరిన నీటిలో మునిగి నారాయణ అనే వ్యక్తి మృతి చెందాడు అది ఓపెన్ ఉందనే తెలీదు ఆ వాటర్ ఫ్లో అలాగే బండితోటి అలాగే వెళ్ళిపోతుంటే అది దిగబడిపోయింది ఫ్రంట్ మొత్తం పగిలిపోయింది నానోళ్ళు ఉన్నట్టుంది అక్కడ ఓపెన్ కవర్ గిట్ల ఏం లేదు 4-5 కలిసి ఆ కార్ పైనకి లేపినాము ఇంకోర పడకుండా కర్ర కూడా పెడితే లోపలికి పోతా ఉంది ఆ కర్ర అందుకే కొంచెం ముంగడ పెట్టేసి రాళ్ళు అవన్నీ సపోర్టింగ్ గా పెట్టినాము రంగారెడ్డి జిల్లాలోనూ వర్షం బీభత్సం సృష్టించింది కాగ్నా నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో హైదరాబాద్ తాండూరు మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది వికారాబాద్ మండలం రాళ్ల చిట్టెంపల్లి పిల్లారం మధ్య ఉన్న వాగులో వెంకటరెడ్డి దంపతులు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం కొట్టుకుపోయింది ఈ ఘటనలో వెంకటరెడ్డి ప్రాణాలతో బయటపడగా భార్య సరిత మృతి చెందింది థరూరు మండలం నాగసముద్రానికి చెందిన మౌలాలి భార్య షరీఫా బేగంతో ఇదే వాగు దాటుతూ కొట్టుకుపోయారు షరీఫా ప్రాణాలతో బయటపడగా మౌలాలి ఆచూకీ దొరకలేదు బంటారం మండలం బస్వాపూర్ వాగుకు అనూహ్యంగా వచ్చిన వరదలో ఇండికా కారు కొట్టుకుపోయింది అందులోని 6 పరిగివాసులు గల్లంతయ్యారు పోలీసులు అగ్నిమాపక సిబ్బంది స్థానికులు వెతికినా ఆచూకీ లభ్యం కాలేదు మరో 2 రోజులు వర్షం కురుస్తుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి హైదరాబాద్లో 11,000 కోట్ల రూపాయలతో మురుగునీటి వ్యవస్థ ప్రక్షాళనకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు 1930లో అప్పటి జనాభాకు అనుగుణంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1930లో రూపొందించిన వరద నీటి నిర్వహణ వ్యవస్థే ఇంకా కొనసాగుతోందని తెలిపారు ఖైరతాబాద్లో విశ్వేశ్వరయ్య 150వ జయంతి వేడుకలకు హాజరైన కేటీఆర్ త్వరలోనే పరిస్థితిని మారుస్తామని హైదరాబాద్ ప్రజలకు భరోసా ఇచ్చారు ఈరోజు హైదరాబాద్ రోడ్లు బాగాలేవు నేను కూడా ఒప్పుకుంటున్నాను నేను కూడా అదే రోడ్ల మీద తిరుగుతున్నా వర్షాలు పడుతుంటే మా మంత్రివర్గ సహచరులు అందరూ ఆనందంగా ఉంటున్నారు ఒక నేను తప్ప నేను గత పాలకుల మీద నింద పెట్టేసి అందుకే ఈ రోడ్లు బాగాలేవు ఇంకా భవిష్యత్ అంతా ఇట్లా ఉంటుందని నేను చెప్పను తప్పకుండా దీన్ని బాగు చేసే ఛాలెంజ్ను కూడా తీసుకుంటాం మళ్ళీ వైట్ టాప్ రోడ్స్ కూడా వేసే పక్షంలో దాదాపు కిలోమీటర్కి 10 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి డబ్బులతో కూడుకున్న అంశం కాబట్టి కొంత ప్రణాళికబద్ధంగా చేద్దాము పల్నాడులో వర్ష బీభత్సానికి నిలువ నీడ కోల్పోయిన వారందరూ సాధారణ జీవనం గడిపేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు గురజాల వద్ద ముంపునకు గురైన కాలనీలోని సుమారు 1000 నిర్వాసిత కుటుంబాలకు 20 కేజీల చొప్పున బియ్యం అందించాలని స్పష్టం చేశారు ఇళ్లలోకి నీరు పోయి సామాగ్రి కోల్పోయిన 500 కుటుంబాలకు 1,500 రూపాయల చొప్పున దుస్తులు 2,000 రూపాయల వంట సామాగ్రిని అందించాలని సూచించారు
వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన స్థానిక శాసనసభ్యుడు ఎరపతినేని శ్రీనివాసరావు ప్రభుత్వ సాయంతో పాటు వ్యక్తిగతంగానూ కొంత ఇచ్చి బాధితులకు అండగా ఉంటామని తెలిపారు. కృష్ణానది పరివాహకంలో తెలుగు రాష్ట్రాల మధ్య సాగునీటి ప్రాజెక్టులపై తలెత్తిన వివాదాల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన అపెక్స్ కౌన్సిల్ సమావేశానికి ముహూర్తం ఖరారైంది. తెలంగాణ చేపట్టిన పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలకు వ్యతిరేకంగా కృష్ణా డెల్టా రైతుల పిటిషన్పై అపెక్స్ కౌన్సిల్ను సమావేశపరచాలన్న సుప్రీం ఆదేశాల మేరకు ఇద్దరి ముఖ్యమంత్రుల అంగీకారంతో ఈ నెల 21న భేటీ ఏర్పాటు చేస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సభ్యులుగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి అధ్యక్షతన జరిగే అపెక్స్ కౌన్సిల్లో ఇద్దరూ తమ వాదనలు బలంగా వినిపించే అవకాశం ఉంది. పాలమూరు, డిండి ఎత్తిపోతల పథకాలకు అనుమతులు లేవని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాదిస్తుండగా ఉమ్మడి రాష్ట్రంలోనే ఉత్తర్వులున్నాయని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఇదే సమయంలో పట్టిసీమ ద్వారా గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్కు ఏపీ సర్కారు తరలించే వాటా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కోరుతుంటే పట్టిసీమ పోలవరంలో అంతర్భాగమేనని ఆంధ్రప్రదేశ్ వాదిస్తోంది. కాలంతో పోటీ పడేలా ఆంధ్రప్రదేశ్లో విద్యార్థుల ఆలోచన స్థాయి పెరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన ప్రతి విద్యార్థి ఒక ఉద్యోగిగా, నాయకుడిగా ఎదగాలని సూచించారు. తాను అందరికంటే ఉత్తమ విద్యార్థినన్న బాబు సాంకేతికతే తనకు ఉత్తమ స్నేహితుడని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఇన్నోవేషన్ సొసైటీలు తీసుకొస్తామని తెలిపారు. అదే మనగా ప్రతి ఒక్క యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీలో ఒక ఇన్నోవేషన్ సొసైటీ తయారు చేస్తాం. జిల్లాకు ఒక ఇన్నోవేషన్ సొసైటీ పెడతాం. కాలేజీకి ఒక ఇన్నోవేషన్ చాప్టర్ పెడతాం. డిపార్ట్మెంట్ ఒక ఇన్నోవేషన్ చాప్టర్ పెడతాం. ఎవరికైనా మంచి ఆలోచనలు వస్తే ఆ మంచి ఆలోచనలు అమలు చేస్తాం. ఒకవేళ మీకు మంచి ఆలోచన కాకుండా మీరు చెప్పిన ఆలోచన ఇంకా కమర్షియల్ గా వైబిలిటీ ఉంటుందనుకుంటే ఇన్క్యుబేషన్ సెంటర్ కూడా పెడతాం. దసరా నుంచి కొత్త జిల్లాలను మనుగడలోకి తేవడమే లక్ష్యంగా చేపట్టిన సన్నాహకాలకు తెలంగాణ ప్రభుత్వం గడువు విధించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర కలెక్టర్లకు ప్రత్యేక వర్తమానం పంపారు. ప్రతిపాదిత జిల్లా కేంద్రాల్లో కలెక్టర్, ఎస్పీ, ఇతర జిల్లా స్థాయి కార్యాలయాల కోసం ఈ నెలాఖరులోగా భవనాలు ఖరారు చేసి వచ్చే నెల 1వ తేదీలోగా ఫర్నిచర్, ఇతర మౌలిక సదుపాయాలు సమకూర్చాలని నిర్దేశించారు. 5వ తేదీ నాటికి కార్యాలయాలు పూర్తిగా సిద్దం చేసి 6వ తేదీన వాటిని సందర్శించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదించాలని కలెక్టర్లను ఆదేశించారు. ఇవాళ సాయంత్రానికి దస్త్రాల విభజన పూర్తి చేసి అత్యవసర దస్త్రాలు మినహా మిగతా వాటిని 25వ తేదీ నాటికి ప్యాక్ చేసి తరలించేందుకు సిద్దం చేయాలని సూచించారు. సిబ్బంది వివరాలను రేపు సాయంత్రానికల్లా వెబ్సైట్లో పొందుపరిచి దసరా నాటికి పోస్టింగ్లకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో రెవెన్యూయేతర అధికారుల మధ్య పదోన్నతుల కోసం పోటీ నడుస్తోంది. కొత్త జిల్లాలకు ప్రస్తుత సంయుక్త కలెక్టర్లను కలెక్టర్లుగా నియమించే అవకాశం ఉంది. తద్వారా ఖాళీ అయ్యే సంయుక్త కలెక్టర్ల భర్తీకి ఐఏఎస్లు తక్కువగా ఉన్నందున నాన్ క్యాడర్ అధికారులను జేసీలుగా నియమించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. జేసీలుగా తమను నియమించడం ఆనవాయితీ అని రెవెన్యూ అధికారులు వాదిస్తుండగా రెవెన్యూయేతర శాఖలకు అవకాశం ఇవ్వాలని గ్రూప్ 1 అధికారుల సంఘం తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వినతి పత్రం ఇచ్చింది. పలు రాష్ట్రాల్లో సీనియారిటీ ఆధారంగా అవకాశం ఇచ్చారని చెబుతున్నారు. జిల్లాల్లో వెల్ఫేర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ను రివ్యూ చేయాలంటే అనుభవజ్ఞుడైనటువంటి గ్రూప్ 1 అధికారి లేని పక్షంలో పరిపాలన అసమతుల్యత, అంటే జూనియర్ మోస్ట్ ఆఫీసర్ జాయింట్ కలెక్టర్ అయ్యే ప్రమాదం ఉంది. సీనియర్ మోస్ట్ ఆఫీసర్ అక్కడనే డిప్యూటీ డైరెక్టర్ గాను, డిప్యూటీ కమిషనర్ గా ఉండే అవకాశం ఉంది. కాబట్టి నాన్ రెవెన్యూ గ్రూప్ 1 అధికారులకు అన్ని శాఖలో ఉన్నటువంటి అనుభవం ఉన్న గ్రూప్ 1 అధికారులను నియమించాలి. హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనం కోలాహలం నెలకొంది. శోభాయాత్రలో ముందుగా ఖైరతాబాద్ గణనాథుని ఉంచేందుకు రాత్రే భారీ క్రేన్ సాయంతో లారీపైకెక్కించారు. ఇక లడ్డూ వేలంతో ప్రసిద్దిగాంచిన బాలాపూర్ వినాయకుడు కాసేపట్లో బయలుదేరతారు. ముందుగా విగ్రహాన్ని గ్రామంలో ఊరేగిస్తారు. ట్యాంక్ బండ్ ఉదయాన్నే తీన్మార్ దరుపులతో మోరెత్తుకుతోంది. गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीश। హైదరాబాద్ లో గణేశుడి శోభాయాత్రకు యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. గతానికి భిన్నంగా ఖైరతాబాద్ వినాయకుడితో శోభాయాత్ర ప్రారంభించి అర్ధరాత్రికల్లా నిమజ్జన ప్రక్రియ పూర్తి చేసేలా ఏర్పాట్లు చేశారు. వీలైనంత త్వరగా మండపాల్లోని గణనాథులను నిమజ్జనానికి తరలించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్లో 10 రోజుల పాటు జనహారతులందుకున్న విభిన్న గణనాథులు ఒకరి వెంట ఒకరుగా నేడు జలప్రవేశం చేయనున్నారు. ఏటా బాలాపూర్ వినాయకుడితో మొదలయ్యే శోభాయాత్ర ఈసారి ఖైరతాబాద్ గణేశుడితో ప్రారంభం కానుంది. భాగ్యనగర నలుమూలలా దాదాపు 50,000 విగ్రహాలు ఈ ఒక్కరోజే గంగగుడికి చేరుతాయని అంచనా వేస్తున్న జీహెచ్ఎంసీ అందుకు అనుగుణంగానే విస్తృత ఏర్పాట్లు చేసింది. ట్యాంక్ బండ్ తో పాటు నగర శివార్లలోని 21 నిమజ్జన కేంద్రాల్లో షిఫ్టుల వారీగా 355 క్రేన్లు, హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో అదనంగా 70 మొబైల్ క్రేన్లు అందుబాటులో ఉంచారు. శోభాయాత్ర జరిగే 389 కిలోమీటర్ల విస్తీర్ణంలో పరిసరాల పరిశుభ్రతకు ప్రతి 3-4 కిలోమీటర్లకు 25 మందితో కూడిన ఒక్కో యాక్షన్ టీంలను మోహరించింది. నిమజ్జనం చేసిన ప్లాస్టర్ ఆఫ్ విగ్రహాలను ఎప్పటికప్పుడు తీసేసేలా సిబ్బంది, గజఈతగాళ్లు పనిచేస్తున్నారు. తొలిసారిగా జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించే అధికారులు సమస్యలపై 100 నెంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. ఎన్ని క్రేన్లు పెట్టినా, ఎన్ని వందల మంది, ఎన్ని వేల మంది సిబ్బంది ఉన్నా కూడా ఒకటేసారి 1000 విగ్రహాలు వచ్చి మరి ట్యాంక్ బండ్ చుట్టూ ఉంటే పార్కింగ్ గానీ అన్ని రకాల ఫెసిలిటీస్ గానీ ఇలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి పెద్ద అయినా చిన్న అయినా మధ్యాహ్నం దాకా సమయం వృధా చేయకుండా పూజలన్నీ మార్నింగే కంప్లీట్ చేసుకుని బయలుదేరితే ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా ఇన్ టైంలో నిమజ్జనం అవుతుంది. పోలీసు యంత్రాంగం కూడా 12,000 కెమెరాలు, 1,000 మంది పోలీసులతో గట్టి నిఘా ఏర్పాటు చేసింది. సామాజిక మాధ్యమాలు సహా ఎక్కడ ఎలాంటి వదంతులు వచ్చినా నమ్మొద్దన్న పోలీసులు సంబంధిత వ్యక్తులపై ఫిర్యాదు చేయాలని కోరారు. హైదరాబాద్, సైబరాబాద్ కలిపి 30,000 మంది డిప్లాయ్మెంట్ చేస్తాము. 13 పారామిలిటరీ ఫోర్సెస్ కూడా కంపెనీ కూడా షామిల్ ఉన్నాయి. బయట రాష్ట్రాల నుంచి దాదాపు 2,000 పైన మనుషులు వచ్చినారు. మా నిఘా వర్గాలు, తర్వాత ఆక్టోపస్, గ్రేహౌండ్ అందరూ అప్రమత్తంగా ఉన్నారు. ఏం ప్రాబ్లం ఉండదు, మేము అన్ని చూసుకుంటాం. వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు భారీ వర్షం కురిస్తే పరిస్థితిని బట్టి నిమజ్జనాన్ని రేపటికి వాయిదా వేసుకోవాలని గణేష్ ఉత్సవ కమిటీ నిర్వాహకులను యంత్రాంగం కోరింది. తెలంగాణ జిల్లాల్లోనూ వినాయక నిమజ్జనోత్సాహం నెలకొంది. తీన్మార్ స్టెప్పులు, డప్పు చప్పుళ్ల నడుమ గణనాథులకు వీడ్కోలు పలకనుండగా రాత్రి పొద్దుపోయే వరకు కొన్ని విగ్రహాలు గంగ ఒడికి చేరాయి. సూర్యాపేటలో మహిళలు కోలాటమాడుతూ మూషిక వాహనుడిని నిమజ్జనం చేశారు. మంచిర్యాల గోదావరి తీరంలో వేలాది విగ్రహాలు జలప్రవేశం చేశాయి. భద్రాచలం వద్ద దాదాపు 3,000 విగ్రహాలు నిమజ్జనం చేశారు. వరంగల్లో నిమజ్జనం సందర్భంగా యువత నృత్యాలతో కేరింతలు కొట్టారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఊరేగింపుగా విగ్రహాలను నిమజ్జనానికి తరలించారు. తెలంగాణలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశం కోసం నిర్వహించిన ఎంసెట్-3 ఫలితాలు విడుదల కానున్నాయి. పరీక్ష రాస్తున్న 37,199 మంది విద్యార్థుల ర్యాంకులను మధ్యాహ్నం 12 గంటలకు జేఎన్టీయూ వీసీ వేణుగోపాల్ రెడ్డి విడుదల చేయనున్నారు. వీలైనంత త్వరగా తరగతులు ప్రారంభించాలనే లక్ష్యంతో రేపటి నుంచే కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభించనున్నారు. స్థానికేతర అభ్యర్థులకు విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో, ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులకు హైదరాబాద్ జేఎన్టీయూలో ఈ నెల 20 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలించి 21, 22 తేదీల్లో వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఇస్తారు. తెలుగు భాషాభివృద్ధికి కట్టుబడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలిసారి తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. తెలుగు భాష, సంస్కృతి అభివృద్ధికి ఈ మేర కమిటీ ఏర్పాటు చేయడం సహా ప్రభుత్వ, ప్రైవేటు దుకాణాలు, పథకాలు, శిలాఫలకాలు ఇలా పేర్లన్నీ తెలుగులోనే ఉండేలా ఆదేశాలిస్తూ సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీకాంత్ ఉత్తర్వులు జారీ చేశారు. భాషా సాంస్కృతిక అభివృద్ది అధ్యయన కమిటీ పేరిట మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో తెలిపారు. ప్రస్తుతం ఉన్న అధికారిక భాషా చట్టం స్థానంలో తెలుగు భాష అభివృద్ధికి, అధికార భాష అమలుకు తీసుకోవాల్సిన చర్యలు, పురావస్తు శాఖ, ప్రాచీన భాండాగారానికి సంబంధించిన సంస్థాగత ఏర్పాటు, సాంస్కృతిక శాఖకు సంబంధించిన సంస్థాగత నిర్మాణం, ప్రస్తుతం ఉన్న సంస్థల పునర్వ్యవస్థీకరణ, తెలుగు విశ్వవిద్యాలయం, తెలుగు అకాడమీ విభజన, విద్యారంగంలో, పాలనా రంగంలో తెలుగు బోధన అమలు, ప్రాచీన భాషా కేంద్రం ఏర్పాటుకు సిఫార్సులు చేస్తూ కమిటీ నెల రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని కమిటీకి సూచించింది.
ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించే పంటలకు ప్రత్యేక లైసెన్సులు అందించడం సహా ఎక్కువ ధర కల్పించేందుకు కృషి చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. తిరుపతిలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ ఉద్యమకారుడు సుభాష్ పాలేకర్ పెట్టుబడులేని వ్యవసాయం పేరిట నిర్వహించిన 4 రోజుల శిక్షణ ముగింపు సభకు హాజరైన మంత్రి ప్రకృతి వ్యవసాయాన్ని ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తున్నట్లు వివరించారు. పంట ఉత్పత్తుల్లో ఉండే పురుగుమందుల అవశేషాలు ఎగుమతుల్లో ఇబ్బందులకు దారితీస్తున్నాయని, వాటిని ప్రకృతి వ్యవసాయం ద్వారా అధిగమించవచ్చని పుల్లారావు అభిప్రాయపడ్డారు. ఎరువులు రసాయనాలు లేనటువంటి పంటలు పండిస్తే దేశ అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతులకు కూడా మంచి డిమాండ్ గాని, ఎక్కువ ధర రావటం గాని, ప్రత్యేకంగా దానికి ఒక లైసెన్స్ ఇచ్చి ఎగుమతుల్ని ఇతర రాష్ట్రాలకు గాని ఆ లైసెన్స్ తోటి ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకి ప్రత్యేక ధర కూడా కల్పించేటువంటి అవకాశాన్ని అవన్నీ ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలను అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తున్నాం. కృష్ణా, గుంటూరు జిల్లాలను విష జ్వరాలు వణికిస్తున్నాయి. 2 జిల్లాల్లో గడిచిన దశాబ్ద కాలంలోనే అత్యధికంగా 97కు పైగా డెంగీ కేసులు నమోదయ్యాయి. వర్షాలకు తోడు కృష్ణా పరివాహకం కలుషితమవడమే కారణమని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు భావిస్తున్నారు. వైద్య ఆరోగ్య మంత్రి కామినేని ప్రాతినిధ్యం వహిస్తున్న కైకలూరు నియోజకవర్గంలో విష జ్వరాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ 12 వరకు 20,000 మందికి నిర్వహించిన పరీక్షల్లో 3,000 మందికి డెంగీ లక్షణాలున్నట్టు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న మెడాల్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రభుత్వానికి నివేదించింది. నందిగమ ఎమ్మెల్యే సౌమ్య కూడా గొల్లపూడిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జ్వరంతో చికిత్స పొందుతున్నారు. విజయవాడ మెట్రో రైల్ భూసేకరణపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూముల్లోనే మెట్రో రైల్ కోచ్ డిపో ఏర్పాటు చేయాలని, బందర్ రోడ్లోని 150 అడుగుల విస్తీర్ణంలోనే స్టేషన్లు ఏర్పాటు చేసుకోవాలని పెనమలూరు మార్గంపై చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణలో స్పష్టం చేశారు. ఇళ్లు తొలగించకుండా హైదరాబాద్ మెట్రో తరహాలో రోడ్డు మధ్యలోనే స్టేషన్లు నిర్మిస్తే తాము నష్టపోకుండా ఉంటామని అభ్యర్థించారు. ఈ అభ్యంతరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ప్రజాప్రతినిధులు, అధికారులు స్థానికులకు భరోసా ఇచ్చారు. కశ్మీర్ అల్లర్లపై ప్రేలాపనలు పోతున్న పాకిస్తాన్ బలూచిస్తాన్లో సాగిస్తున్న అరాచకాలపై భారత్ తొలిసారి ఐక్యరాజ్య సమితి వేదికగా గళమెత్తింది. ఐరాస మానవ హక్కుల మండలి 33వ సమావేశంలో మాట్లాడిన భారత రాయబారి అజిత్ కుమార్ బలూచిస్తాన్ సహా పాక్ ఆక్రమిత కశ్మీర్లో దాయాది దేశం యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. అక్కడి పౌర హక్కులను కాలరాస్తోందని ఆక్షేపించారు. సీమాంతర ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాక్ కశ్మీరులో అల్లర్లను రెచ్చగొడుతోందని స్పష్టం చేశారు. పాక్ నైజం ప్రపంచ దేశాలకు తెలుసన్న అజిత్ కుమార్ ఇప్పటికే అనేకసార్లు సీమాంతర ఉగ్రవాదం, చొరబాట్లను ప్రోత్సహించడం ఆపాలని స్పష్టం చేసినట్లు గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం పింఛనుదారులకు అధికారుల వేధింపులు, కష్టాల నుంచి విముక్తి కల్పించింది. దేశంలోని 11.61 లక్షల మంది వృద్ధ పౌరులకు సంక్షిప్త సందేశం ద్వారా పెన్షన్ సమాచారం ఇచ్చే సదుపాయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఢిల్లీలో లాంఛనంగా ప్రారంభించారు. దీనికి సంబంధించి www.cpao.nic.in అనే ప్రత్యేక వెబ్సైట్ను ఆయన ప్రారంభించారు. ఈ వెబ్సైట్లో పెన్షనర్లు లాగిన్ అయితే పెన్షన్ జమ, ప్రస్తుత పరిస్థితి, ఫిర్యాదుల పరిష్కారం వంటి వివరాలు తెలుసుకోవచ్చని జైట్లీ తెలిపారు. మొబైల్లోనూ ఈ వెబ్సైట్ చూసుకునే వెసులుబాటు ఉందన్నారు. పెన్షనర్లకు ఎలాంటి వేధింపులు లేకుండా చూసే దిశగా కేంద్ర పెన్షన్ గణన కార్యాలయం ముందడుగు వేసిందని ప్రశంసించారు. ఉత్తరప్రదేశ్ అధికార సమాజ్వాదీ పార్టీలో రేగిన బాబాయ్ అబ్బాయి మధ్య పతాక స్థాయికి చేరిన ప్రచ్ఛన్న యుద్దాన్ని తెరదించేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు ములాయం రంగంలోకి దిగారు. రాజీ కుదిర్చే ప్రయత్నాల్లో భాగంగా ఢిల్లీలో మకాం వేసిన నేతాజీ శివపాల్ యాదవ్ సహా పలువురు సీనియర్లతో చర్చించారు. వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం అందరినీ కలుపుకుని వెళ్లాలని ములాయం సూచించినట్లు 4 గంటల సుదీర్ఘ భేటీ తర్వాత శివపాల్ యాదవ్ చెప్పారు. ఇవాళ ములాయం అఖిలేష్తోనూ సమావేశం కానున్నారు. కుటుంబ పరంగా ములాయం నిర్ణయమే శిరోధార్యమన్న అఖిలేష్ ప్రభుత్వ పరంగా కొన్ని సొంత నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో పార్టీలో తన సొంత ఇమేజ్ను పెంపొందించుకునేందుకు వచ్చే నెల 3 నుంచి సమాజ్వాదీ వికాస్ రథయాత్ర చేపట్టనున్నారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.